बारात आती रह न जाए तेरे मेरे साथ. బాత్రూమ్ లో చెట్లు ముల్చేయింది కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది వామ్మో నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ ఆదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అల్లే సీతక్కకి లేన సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగానా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలేంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుగా పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మా, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీటి తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా. ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చుట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడలేంది ఈ గుడారాడయ్యి? ఓ అమ్మో, నన్ను ఒక్కడే వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదా? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే? అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్ చిప్ సాంబార్ బుడ్డి.
హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడమేంటి, సీజ్ చేయడమేంటి, అరెస్ట్ లేంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయేది. అరెస్ట్ చేసి ఉండేవాడు బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటికి చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. మనమేగా చెప్పింది, ఇదంతా ఆండల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంటావు బావా? 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి. శివరంజని, అలాగే. నేను చెప్పింది ఆరడం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు పాండు, ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. రే 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 షూ, తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బావా? పాండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. అంటే వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా ఈ పరిసరంతా? ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని. వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం కన్నం పెట్టు. వెంకటధామేశ్వరీం రాశీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమంతులకటాక్షలబ్ధ గంగాధరం మాం త్రైలోక్యముకుంజనీం. గుడ్లో అమ్మారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, ఆ? నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్నాడు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు, అర్థమైందిరా? నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా? దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా, కత్తి పడేరా బిడ్డ. రండి.
అట్టా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ ఈ విధంగా ఇక్కడ ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాలు అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడన్ని విధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా? నాశనం అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ సుందరి నువ్వు రావే. ఏంటి నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా. నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకళ్ళు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో మీరేంటండి? సుందరి సుందరి, ఏంటి? ఈ వేణీళ్ళు తీసుకెళ్ళి వాడికి ఆ తొలి తొడవే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటయ్యే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం అమ్మో, కార్యక్రమంలో ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే మొదట మీ 2 కాళ్లను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడే.
లేదా నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు బయటకు వెళ్ళమని పిలు. ఆమా. ఆడతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. అమ్మా ఏమయ్యా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకుని నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea! I love you. I will try. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు.